జై శ్రీరామ్. మనందరి మనసులు కూడా గాణగాపురంలోని దత్తాత్రేయ స్వామి వారి మీద లగ్నం అవ్వటం కోసం దత్తస్తవంలోని అనేక అద్భుతమైన విషయాలు తెలుసుకుంటున్నాము. దత్త అనే 2 అక్షరాల నామ మహిమను తెలుసుకుంటున్నాం. ఏ స్తోత్రంలో? దత్తస్తవరాజ. అద్భుతం. మనకు గీతా ప్రెస్ వాళ్ళు చాలా సేవ చేస్తున్నారు సనాతన ధర్మానికి. ఏమండి, వాళ్ళు అందించినటువంటి ఈ పుస్తకం ఇది చాలా విశేషమైనటువంటి పుస్తకం. ఇందులో చూడండి, దత్తనామ మహిమ చూడండి ఎంత అద్భుతంగా తెలియజేస్తున్నారో. 2 అక్షరాల దత్తనామ మహిమ. 12 జ్యోతిర్లింగా నివారాహే పుష్కరే తథా ఏతత్ సర్వం కృతం తేన దత్త ఇత్యక్షరద్వయం. మొత్తం 12 జ్యోతిర్లింగాలు దర్శించిన ఫలితం దత్త అనే 2 అక్షరాల నామ జపాన్ని చేసేవాళ్ళు పొందుతారు. జ్వాలాముఖి హింగులాచ సప్రశృంగ తథైవ చ ఏతత్ సర్వం కృతం తేన దత్త ఇత్యక్షరద్వయం. మనకు 18 శక్తిపీఠములలో జ్వాలాముఖి అమ్మవారు చాలా విశేషం. ఆ జ్వాలాముఖి అమ్మవారిని దర్శించిన ఫలితం దత్తనామాన్ని జపించడం వల్ల భక్తులకు లభిస్తుంది. మనకు చూడండి, అయ్యప్ప స్వాములు కూడా చక్కని అద్భుతమైన పాట పాడుతూ ఉంటారు. నామంబు పలికితే నావ సాగిపోతుంది, అయ్యప్ప నౌక సాగిపోతున్నది, శబరిమలై నౌక సాగిపోతున్నది. నామంబు పలికితే నావ సాగిపోతుంది. నామం పలికితే మనం శ్రమ లేకుండా ఈ యొక్క సంసార నౌక అలా వెళుతూ ఉంటుంది ప్రశాంతంగా. ఏమండి, మనం కష్టాలు అనుభవించకూడదు, మానసిక చింతలు దరిచేరకూడదు అంటే దత్తనామాన్ని జపిస్తూ ఉండాలి. ప్రతిరోజు ఒక 108 సార్లైనా జపిస్తూ ఉండాలి. దత్తనామం మహిమ అనంతం, అద్భుతం. వింటున్నారు కదా ఎంత అద్భుతంగా ఉందో. దత్తస్తవం మనకేం తెలియజేస్తుందో వింటున్నారు కదా. కాబట్టి మన నామం పలుకుతూ ఉంటే చాలు, మన కష్టాలన్నీ తొలగిపోతూ ఉంటాయి, సుఖప్రాప్తి కలుగుతుంది, సుఖజీవన ప్రాప్తి కలుగుతుంది. ఇంకా చూడండి మనకేం తెలియజేస్తున్నారో. అహోబిలం, నరసింహస్వామి వారు అహోబలం అహోబలం అన్నారట దేవతలు ఆ నరసింహస్వామిని చూసి. అహోబిలం త్రిపథగాం గంగాసాగరమేవచ ఏతత్ సర్వం కృతం తేన దత్త ఇత్యక్షరద్వయం. అహోబలం వెళ్ళి నరసింహస్వామిని దర్శించి సేవించిన అద్భుత ఫలితం దత్తనామాన్ని జపించడం వల్ల సులభంగా వస్తుందండి. ఏముండదు, ఓ కుర్చీలో కూర్చొని ఒక రుద్రాక్షమాల పెట్టుకొని దత్త 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 అండవే కళ్ళు మూసుకొని దత్తుణ్ణి ధ్యానిస్తూ చూస్తూ. మీకు ఫోటోలు పంపిస్తున్నా కదా నేను, అవి సామాన్యమైనవి కాదండి, అద్భుతమైనవి. మనకు అనేక జన్మల పుణ్యఫలం ఉంటేనే మన దగ్గరికి అటువంటి దత్తుడి ఫోటోలు వస్తాయి, శివుడి ఫోటోలు వస్తాయి, విష్ణుమూర్తి ఫోటోలు మన దగ్గరికి వస్తాయి. వాటిని ఏదో చూసి పక్కన పెట్టడం కాదు, వాటిని మన మనస్సులో నిలుపుకొని ధ్యానిస్తూ భగవన్నామాన్ని జపించాలి. ఇక గంగాసాగర్, సాగరంలో గంగ కలుస్తుంది. ఆ పవిత్ర స్థలం ఎంత విశేషం అండి. సముద్ర స్నానం చాలా విశేషం. 15 రోజులకు ఒకసారి తప్పకుండా చేస్తూ ఉండండి. పౌర్ణమి రోజు మరియు అమావాస్య రోజు, ఈ 2 రోజులు మాత్రమే సముద్ర స్నానం చేయాలి, సముద్రాన్ని తాకాలి. సముద్రానికి దగ్గరలో ఉన్నవాళ్ళు ప్రతి 15 రోజులకు ఒకసారి సముద్ర స్నానం చేస్తూ ఉండండి. దూరంగా ఉన్నవాళ్ళు కనీసం ఒక 6 నెలలకు ఒకసారైనా సముద్ర స్నానం చేస్తూ ఉండండి, పౌర్ణమి రోజు అమావాస్య రోజు. ఇక ఆ సాగరంలో కలిసేటటువంటి పవిత్ర స్థలం, గంగమ్మ తల్లి కలిసేటటువంటి పవిత్ర స్థలం ఇంకెంత గొప్పది. గంగా సాగర్, ఆ కలిసేటటువంటి స్థానంలో స్నానం ఆచరించిన ఫలితం దత్తనామాన్ని జపించడం వల్ల భక్తులకు లభిస్తుంది. కరవీరం మహాస్థానం రంగనాథస్తథైవచ ఏతత్ సర్వం కృతం తేన దత్త ఇత్యక్షరద్వయం. కరవీరవరంలో వెలిసింది మహాలక్ష్మి అమ్మవారు. 18 శక్తిపీఠములలో ఒకటి. 108 సార్లు కనకధారా స్తోత్ర పారాయణ 5 సార్లు చేయడం జరిగింది. 5 సంవత్సరాలు పౌర్ణమి రోజు అది కూడా ఆ తల్లి చేయించుకుంది. ఏమంటే కనకధారా స్తోత్రం చాలా విశేషం. మన గురుగారు అందించారు. ఎవరు మన గురుగారు? ఆదిశంకరాచార్య స్వామి వారు. వారు మనకు అందించినటువంటి అమృత భాండం కనకధారా స్తోత్రం. ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము ఎవరైతే పారాయణ చేస్తారో త్రిసంధ్యం యః పఠేన్ నిత్యం సకుబేర సమో భవేత్, కుబేరుడంతటి ధనవంతులవుతారు. ఏమండి, మధ్యాహ్నం ఏదైనా ఆఫీస్కి వెళ్తారు అనుకుంటే ఉదయాన్నే 2 సార్లు పారాయణ చేసేయండి కనకధారా స్తోత్రం. సాయంత్రం వచ్చిన తర్వాత స్నానం చేసి వేడి నీళ్ళైనా సరే స్నానమాచరించి విభూతి కుంకుమ పెట్టుకొని సాయంత్రం ఒకసారి చేయండి. ఈ విధంగా ఆదివారం రోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం చేయండి. త్రిసంధ్యం 3 సంధ్య వేళలలో చెయ్యాలి. చాలా విశేషం అని భక్తులకు తెలియజేస్తూ
ఆ యొక్క మహాలక్ష్మి అమ్మవారిని దర్శించిన ఫలితం దత్త అనే 2 అక్షర జపం చేయడం వల్ల లభిస్తుంది. శాకంభరీ చ మూకాంబ కార్తిక స్వామి దర్శనం ఏతత్ సర్వం కృతం తేన దత్త ఇత్యక్షరద్వయం. మన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించిన ఫలితం ఏమంటే 6 సుబ్రహ్మణ్య క్షేత్రాలు ఉన్నాయి, అద్భుతమైనవి. పళని, ఇలా మొత్తం 6 ఉన్నాయి. నేను మీకు వాటి గురించి నేను తర్వాత తెలియజేస్తాను. ఆ సుబ్రహ్మణ్యేశ్వర క్షేత్రాలు తమిళనాడులో ఉన్నాయి. ఆ స్వామివారిని దర్శించిన ఫలితం దత్త అనే 2 అక్షరాలు జపించడం చేత మనకు లభిస్తుంది. చూడండి, ఏకాదశి వ్రతం చైవ అష్టాంగం యోగ సాధనం ఏతత్ సర్వం కృతం తేన దత్త ఇత్యక్షరద్వయం. తిథులలో 2 తిథులు ఏకాదశి తిథులు వస్తాయి మనకు నెలకు. ఆ 2 ఏకాదశి తిథులు ఉపవాస వ్రతం తప్పక చేయాలి గృహస్థు, వివాహమైన వాళ్ళు. ఏమండి, చాలా విశేషం. ఏకాదశి వ్రతం చైవ త్రయం త్రైలోక్య దుర్లభం. ఏమండి, ఏం చెప్తున్నారంటే స్వామి పుష్కరిణీ స్నానం, వరాహ వెంకట దర్శనం, ఏకాదశి వ్రతం చైవ త్రయం త్రైలోక్య దుర్లభం. తిరుపతి వెళ్ళి ఆ 7 వెంకటేశ్వర స్వామి వారిని దర్శించి, వరాహస్వామిని దర్శించిన తరువాత వెంకటేశ్వర స్వామి వారిని దర్శించాలి. డైరెక్ట్ వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళిపోకూడదు. ఏమంటే మనకు ఒక పద్ధతిని తెలియజేస్తే ఆ పద్ధతిని ఫాలో అవ్వాలండి, అప్పుడే మనకు ఆ ఫలితం లభిస్తుంది. నేను అక్కడికి వెళ్ళాను మనకు ఫలితం రాలేదు, ఇక్కడికి వెళ్ళాను ఫలితం రాలేదు అనకూడదు. ప్రతి దానికి ఒక పద్ధతి ఉంటుంది, ఆ పద్ధతిని ఆచరించాలి. గుళ్ళోకి కూడా జీన్స్ ప్యాంట్లు వేసుకొని వచ్చేస్తూ ఉంటారు ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కూడా. అలా వేసుకోకూడదు. మనకు ఫలితం రావడం ముఖ్యమా కాదా చెప్పండి? ఇలా చక్కగా వస్త్రాలు ధరించాలి మగవాళ్ళు. ఆడవాళ్ళు చీర జాకెట్ వేసుకొని చక్కగా కుంకుమ పెట్టుకోవాలి. టిక్లీ బొట్టు పెట్టుకుంటే కుంకుమ పెట్టుకున్నట్లు కాదు, కుంకుమ పెట్టుకోవాలి. మగవాళ్ళు కూడా పెట్టుకోవాల్సిందే. కుంకుమ పెట్టుకోవడం విశేష ఫలప్రదం అండి. మనకు కష్టాలు మన దరి చేరవు. కుంకుమ పెట్టుకుంటే చాలు, సింధూరం పెట్టుకుంటే చాలు, మన దగ్గరికి ఎటువంటి దుష్టశక్తులు దరి చేరవు. అవి పెట్టుకొని దర్శించాలి. మన దగ్గరలోని ఆలయాలను దర్శిస్తూ ఉండాలి. విశేష ఫలప్రదం. ఏకాదశి వ్రతం తప్పకుండా చేయాలి. 2 ఏకాదశి తిథులలో ఉపవాస వ్రతం చేయాలి. ఏకాదశి వ్రతం చాపి త్రయం త్రైలోక్య దుర్లభం. ఏమండి, ఇలా మనకు శాస్త్రవచనం ఇది. ఇక చూడండి, వ్రతం నిష్ఠా తపోదానం సామగానం తథైవచ. ఇవన్నీ కష్టాలు నివారణకు మార్గమేనండి. నేను తెలియజేస్తున్నవన్నీ కూడా. గురుగారు మా కష్టాలు తీరాలంటే ఏం చేయాలి అంటూ ఉంటారు. నేను చేసేటటువంటి కాదు, నాతో విశ్వనాథుడు చేయిస్తున్నటువంటి ప్రతి పుణ్యక్షేత్రంలో పూజలు మీ గోత్రనామాలతో తప్పక చేయించుకుంటూ నా ద్వారా విశ్వనాథుడు తెలియజేస్తున్నటువంటి అద్భుతమైన విషయాల్ని ఆచరణలో పెట్టండి చాలు. అన్ని కష్టాలు తొలగిపోతాయి. ఏమండి, ఈ కష్టం ఆ కష్టం కాదు, అన్ని కష్టాలు తొలగిపోతాయి, అన్ని కోరికలు నెరవేరుతాయి. వ్రతం నిష్ఠా తపోదానం సామగానం తథైవచ. సామగానం చేసినటువంటి అద్భుత ఫలితం ఏతత్ సర్వం కృతం తేన దత్త ఇత్యక్షరద్వయం. 2 అక్షరాల దత్త నామాన్ని జపించడం వల్ల లభిస్తుంది, మనకు వస్తుంది. ముక్తి క్షేత్రంచ కామాక్షి తులజా సిద్ధదేవత ఏతత్ సర్వం కృతం తేన దత్త ఇత్యక్షరద్వయం. ముక్తి క్షేత్రమైనటువంటి కంచి 7 మోక్ష పట్టణములలో ఒకటి కంచి. ఏమంటే అటువంటి కామాక్షి అమ్మవారిని దర్శించిన ఫలితం దత్త అనే 2 అక్షర నామ జపం చేయడం వల్ల లభిస్తుంది, మనకు వస్తుంది. ఆచరించాలంటే ఆచరించి ఆ ఫలితాన్ని పొందాలి. ఏమండి, వదిలిపెట్టకూడదు. ఋషులు తెలియజేసిన వాక్యం కదా మనం. ఏమండి, దాన్ని మనం కూడా భగవన్నామాన్ని పరీక్షించాలి అంటాను నేను. అంటే భక్తితో చేయాలి. రోజుకు 1000 సార్లు చేయాలి. 40 రోజులు చేస్తూ నాకు ఈ కష్టం తీరాల్సిందే స్వామి, నువ్వు నాకు ఈ కష్టం తీర్చు అని అడగాలి. ఇప్పుడు తండ్రిని కుమారుడు ఏ విధంగా అయితే నిలదీస్తాడో అలా మనం కూడా భగవంతుణ్ణి నిలదీయాలి. భగవన్నామాన్ని జపిస్తూ, స్వామి నేను భక్తితో నా శక్తిని అనుసరించి ఈ భగవన్నామ జపం చేస్తున్నాను. ఋషులందరూ కూడా ఈ వాక్యాన్ని తెలియజేశారు. దత్తనామాన్ని జపించడం వల్ల కష్టాలన్నీ తొలగిపోతాయని తెలియజేస్తున్నారు. కాబట్టి నేను శ్రద్ధగా ఆచరిస్తున్నాను. నాకు నువ్వు ఈ కష్టం తొలగించవలసిందే అని భక్తితో స్వామిని నిలదీయాలి. స్వామి నామాన్ని గట్టిగా పట్టుకోవాలి. మండలం రోజులు చెయ్యాలి. ఆ తర్వాత కూడా వదలకుండా చేస్తూ ఉండాలి. దత్తనామాన్ని జపిస్తూ ఉండాలి. అద్భుత ఫలితాలు పొందాలి. అన్నహోమాదికం దానం మేదిన్యాశ్చ గజో వృష ఏతత్ సర్వం కృతం తేన దత్త ఇత్యక్షరద్వయం.
అనేక హోమాలు దానాలు చేసినటువంటి అద్భుత ఫలితం దత్త అనే 2 అక్షర జపం చేయడం వల్ల లభిస్తుంది. ఊరికే సెల్ ఫోన్లు టీవీలు చూస్తూ ఉండడం వల్ల సమయం అంతా వృధా అయిపోతుందండి. మనం ప్రతి మనిషి గుర్తుపెట్టుకోవాల్సింది మనకు 100 సంవత్సరముల ఆయుర్దాయం మాత్రమే ఉన్నది అనేటటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడ చూడండి, ఒక బస్ స్టాండ్కు వెళ్ళి చూడండి, ప్రతి మనిషి చేతిలో సెల్ ఫోన్ ఉంటుంది, సెల్ ఫోన్ చూస్తూనే ఉంటారు. ఒక రైల్వే స్టేషన్కి వెళ్ళండి, అక్కడ కూడా అందరి చేతులలో సెల్ ఫోన్లు ఉంటుంది, 99% మంది చేతులలో. ఇక ఒక ఎయిర్పోర్ట్కు వెళ్తే అక్కడ అందరి చేతులలో సెల్ ఫోన్లు నొక్కుతూ కనిపిస్తూ ఉంటారు, కానీ ఎవరు ప్రశాంతంగా అలా కూర్చొని ధ్యానం చేయటం కానివ్వండి, లేదా ఊరికే కూర్చోవటం కానీ, చక్కగా మాట్లాడుకోవటం కానీ ఉండదండి. ఆడవాళ్ళ చేతులలో సెల్ ఫోన్లు, మగవాళ్ళ చేతులలో సెల్ ఫోన్లు, పిల్లల చేతులలో కూడా సెల్ ఫోన్లు. తప్పించి పిల్లలు కూడా ఆడుకోవడం అనేది మర్చిపోయారు, బంధువుల ఇళ్లకు వెళ్ళటం అనేది మర్చిపోయారు. బంధువులు ఇంటికి వస్తే మాట్లాడట్లేదండి, బాగున్నావా బాగున్నావా అంటున్నారు అంతే. ఇంకా టీవీలు చూస్తూ ఉంటున్నారు. కొంచెంసేపు ఉన్న తర్వాత వీళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు, ఏదో వాళ్ళ ఇంట్లో వాళ్ళు సెల్ ఫోన్లు చూస్తున్నారు. సెల్ ఫోన్ మొత్తం మన ఆయుర్దాయాన్ని మొత్తం కూడా ఒక కొండ చిలువ ఏ విధంగా అయితే మృంగేస్తుందో అలా మింగేస్తోంది మన ఆయుర్దాయాన్ని, మన సమయాన్ని. కాబట్టి సెల్ ఫోన్లు టీవీలతో చాలా జాగ్రత్తగా ఉండాలి. కలిపురుషుడు ఎక్కడో లేడు, సెల్ ఫోన్లలోనే ఉన్నాడు. ఆ సెల్ ఫోన్ మన చేతిలో ఉందంటే కలిపురుషుడు మన చేతిలో ఉన్నట్లే, టీవీ మన ఇంట్లో ఉందంటే కలిపురుషుడు మన ఇంట్లో ఉన్నట్లే. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి సెల్ ఫోన్లతో. మాఘ కార్తీక యోస్నానం సన్యాసం బ్రహ్మచర్యకం ఏతత్ సర్వం కృతం తేన దత్త ఇత్యక్షరద్వయం. మాఘమాస స్నానం, నెల రోజులు సూర్యోదయానికి ముందరే నిద్రలేచి మాఘ స్నానాలని చేయాలి. కార్తీక మాసంలో కూడా సూర్యుడు ఉదయించక ముందే నిద్రలేచి స్నానం చేసేయాలి, సూర్యోదయాత్ పూర్వమే. ఆ స్నానాలు ఆ విధంగా చేసి భగవన్నామాన్ని జపించాలి. ఆ జపించినటువంటి ఫలితం ఏదైతే ఉందో దత్త అనే 2 అక్షర నామ జపం చేసిన ఫలితం లభిస్తుంది. ఆ యొక్క నెలలు దీక్షగా చేసేటటువంటి స్నాన ఫలితం. ఇక సన్యాసాశ్రమం స్వీకరించిన ఫలితం, బ్రహ్మచర్యాశ్రమం జాగ్రత్తగా పాటించినటువంటి ఫలితం దత్తనామాన్ని జపించడం వల్ల లభిస్తుంది అని భక్తులకు తెలియజేస్తూ, రేపు ఇంకా ఉన్నాయి ఈ అద్భుతమైనటువంటి దత్తనామం గురించి, మహిమ గురించి తెలియజేసేటటువంటి విషయం. దత్తస్తవం గురించి మనం తెలుసుకుంటున్నాం. ఈ పూజలు పూర్తయ్యే లోపు మనం ఈ దత్తస్తవం గురించి అద్భుతంగా తెలుసుకుంటూ అనేక అద్భుతమైన విషయాల్ని కాశీ విశ్వనాథుడి అనుగ్రహంతో తెలుసుకుందాము. ఈ వీడియోని మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి అని భక్తులను మరీ కోరుతూ తెలియజేస్తూ, రేపు ఇంకా అనేక విషయాలు తెలియజేస్తానని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై శ్రీరామ్. విశ్వనాథాయ మంగళం, విశ్వనాథాయ మంగళం, విశ్వనాథాయ మంగళం. జై గురుదేవ దత్త. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త, శ్రీ గురుదేవ దత్త, శ్రీ గురుదేవ దత్త.